యూరియా వరి మాయ సింగరేణికి గోల్డెన్ ఛాన్స్. భారత్ కు ఎరువులు సప్లై చేస్తాం. సర్వేలతోనే సరే గ్రౌండ్ కు వెళ్లేదెప్పుడు బియ్యం మింగేసిన మిల్లర్లు. కేబుల్ వైర్లను తొలగించండి. చాట్ జీపీటీ 399. ముందు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించండి. ప్రధాని. యూరియా వరి మాయ. రాష్ట్రంలో సాగు పెరగడంతో యూరియాకు కొరత. పత్తి మొక్కజొన్న సాగు నుంచి మల్లుతున్న రైతులు. యాంత్రీకరణతో వరి సాగులో తగ్గిన కూలీల పాత్ర. వరికోత మిషన్లు, నాట్ల మిషన్లు అన్ని మిషనరీ పనిచేస్తున్నప్పుడు కూలీల ప్రాధాన్యత తగ్గింది. శ్రమ తక్కువ, ధాన్యం విక్రయాలు సులభం. సన్నాలకు బోనస్ ఇవ్వడంతో పెరిగిన ఆసక్తి. వరి సాగులో అవసరానికి మించి యూరియా వినియోగం. ఎరువులు నిల్వ చేసుకోవడం కొరతకు కారణము. జోరు వానలోనూ యూరియా కోసం రైతుల బారులు. ఇప్పుడు కేంద్రంలో మన రాష్ట్ర ఎంపీలు పోయి కొట్లాడుతున్నారు కేంద్రంతోని. మాకు రావాల్సిన మాట ఇవ్వండి, రైతులు గోసపడుతున్నారు అని చెప్పేసి ఇక్కడ తెలంగాణ ఎంపీలు కొట్లాడుతుంటే బీజేపీ ఎంపీలేమో గల్లీలో కొట్లాడుతున్నారు. ఇక్కడనే తొడగొడుతున్నారు. మరి వీళ్ళని ఎంపీలు చేసింది ఎందుకు తెలంగాణ ప్రజలు? అయితే ఇక్కడ రైతులకు కానీ ప్రజలకు కానీ ఏదైనా కష్టం వస్తే కేంద్రంతో కొట్లాడుతందుకు, అక్కడ పోయి ఇక్కడ సమస్యలు వాళ్ళకి వివరిస్తేందుకు వీళ్ళని ఎంపీలు చేస్తే బీజేపీ ఎంపీలేమో ఇక్కడ గల్లీలో కొట్లాడుతున్నారు. వాళ్ళ స్థాయి గల్లీలనే. అటువంటి వాళ్ళని ఈ పార్లమెంట్కి పంపిస్తే ఒక ఇటువంటి పరిస్థితి ఉంటుంది. గల్లీ స్థాయి నాయకులను ఢిల్లీకి పంపిస్తే ఒక ఇటువంటి పరిస్థితి ఉంటుంది. రైతుల గోస కనపడతలేదా? వాళ్ళ కళ్ళకు గుడ్డలు కట్టుకున్నారా? మరి ఎందుకు ఈ రకంగా చేస్తున్నారంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఎవరెవరైతే రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ ఎక్కడ కేంద్రాన్ని ప్రశ్నించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని నెక్స్ట్ టైం ఓటుతోని బుద్ధి చెప్పండి. అది కూడా కొట్లాడంగా ఏం చేసిరు? 60,000 మెట్రిక్ టన్నులు ఇచ్చిరు. కొట్లాడితే ఏం 2 రోజుల్లో 14,000 మెట్రిక్ టన్నులు, వారం రోజుల్లో 40,000 మెట్రిక్ టన్నులు. జేపీ నడ్డాతో కాంగ్రెస్ ఎంపీల చర్చలు సానుకూలం. ఎంపీలందరూ పోరాడుతూనే ఉన్నారన్న చామల. అయితే యూరియా విషయంలో పత్తాలేని బీజేపీ బీఆర్ఎస్ ఎంపీలు గల్లీలో లొల్లి చేశారు, ఢిల్లీలో అడగరా. మరిగా ఇదే ఉంటుంది వీళ్ళది. సింగరేణికి గోల్డెన్ ఛాన్స్. ఇకపై బంగారము రాగి అన్వేషణ కూడా. సంస్థ 136 ఏళ్ల చరిత్రలో తొలిసారి. వేలంలో కర్ణాటక దేవదుర్గు బ్లాక్ సొంతం. 5 ఏళ్ల పాటు గనుల కోసం అన్వేషణ. మైనింగ్లో దక్కనున్న 37.75% రాయల్టీ. సీఎం రేవంత్ బట్టి అభినందనలు. దేశంలో అగ్రగామిగా నిలవాలన్న ఆకాంక్ష. ఈ బంగారం అన్వేషణ మన భారతదేశంలో పుష్కలమైన నిక్షేపాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే మొన్న రీసెంట్గా ఒడిశాల జిఎస్ఐ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిసింది. ఒడిశాలో ఏంది 20 మెట్రిక్ టన్నుల బంగారం ఉందని చెప్పేసి చెప్పింది. బబులాపురంలో కూడా 1,00,000 టన్నులు ఉన్నదని చెప్పేసి అంచనా వేస్తున్నారు జియాలజికల్ సర్వే. దాంతోపాటు కేజీఎఫ్ కూడా మళ్ళీ తవ్వకాలు స్టార్ట్ చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. అంటే ఇదంతా బంగారం గనక బయటికి వస్తే మన దగ్గర బంగారం ధర ఒక 10,000 తులం కావచ్చు. 10,000 నుంచి 20,000 వరకు మ్యాక్సిమం. అంటే ఇక స్టార్ట్ చేస్తారు. త్వరలో 5 సంవత్సరాలల్లా ఖచ్చితంగా ఈ బంగారం నిక్షేపాలు బయటకు వస్తాయి. ఈ బంగారం మీద ఎవరెవరైతే పెట్టుబడి పెడుతున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఫ్యూచర్లో పెట్టుబడి పెట్టేటోళ్ళు కూడా ఇప్పుడు ఆలోచన చేసుకోరు. ఎందుకంటే ఇవి ఖచ్చితంగా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయినాక కనీసం ఎంత లేదన్నా 10,000 నుంచి 20,000 వరకు బంగారం దిగే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే ఇది పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఈ బంగారం అంతా వాడుకలోకి వచ్చినాక అప్పుడు ఏం చేస్తారు? ఆటోమేటిక్ దాని వాల్యూ తగ్గిపోతుంది. కాబట్టి అందరూ కూడా బంగారం వేసుకోవాలన్న ఆశ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ కళ నెరవేరే ఛాన్స్ ఉన్నది. భారత్కు ఎరువులు సప్లై చేస్తాం. జయశంకర్తో భేటీ తర్వాత చైనా విదేశాంగ మంత్రి హామీ. అరుదైన ఖనిజాలు, టన్నెల్ మిషన్లు కూడా అందిస్తామని వెల్లడి. అమెరికా టారిఫ్లపైన చర్చలు. వాణిజ్యంలో మరింత సహకరించుకోవాలని నిర్ణయం. నిజంగా అమెరికాతో దోస్తాన్ చేసిన దానికన్నా పక్కన ఉన్న చైనాతో దోస్తానం చేయాలి. ఓసారి తిట్టుకున్నా ఓసారి కొట్టుకున్న పక్కన ఇట్లాంటితో దోస్తానం చేస్తే చైనా మన దగ్గర ఎట్లా అంటే చాలా తక్కువకే దొరుకుతాయి అన్ని. ఇట్లాంటి వదిలిపెట్టి ఇక మనం ఎట్లా అంటే వీనితో యుద్ధం వస్తుంది చెప్పి వానితో దోస్తానం చేస్తే వాడే మన మీద అన్ని ఆంక్షలు విధించే ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతుండే. రష్యా దగ్గర ఆయిల్ కొన్నందుకు అని కోపం. ఎందుకంటే ప్రపంచాన్ని నేను ఒక్కనే శాసించాలి అనే ఒక నియంత ధోరణిలా అమెరికా ఉన్నాడు. అమెరికా ఎప్పుడైనా భారతదేశానికి శత్రు దేశమే. ఎప్పటికైనా పాకిస్తానే ముద్దు. ఎందుకంటే ఇవి పెద్ద దేశాలు, జనాభా ఎక్కువ ఉన్న దేశాలు. వీళ్ళతో కొట్లాడాలంటే వీళ్ళ చుట్టూ ఉన్న దేశం మద్దతు కావాలి. అక్కడ చైనాతో కొట్లాడాలన్నా పాకిస్తాన్లో దిగి కొట్లాడవచ్చు. ఇటు ఇండియాతో కొట్లాడాలన్నా పాకిస్తాన్లో దిగి కొట్లాడవచ్చు. అందుకనే పాకిస్తాన్కు సాయం చేస్తుంది. అప్పు అనేది తర్వాత ఎప్పుడో ఒకసారి వాళ్ళు అడిగినప్పుడు అప్పు కింద ఇస్తారు. ఎప్పుడు పాకిస్తాన్కు ఆర్థిక సాయం చేస్తుంటుంది. ఎందుకంటే రేపటి నాడు వీళ్ళతోని కొట్లాట వస్తే పాకిస్తాన్ నిలబడి కొట్లాడవచ్చు అన్న ఉద్దేశంతో. అసలు మామూలు కాదు. అమెరికాను అస్సలే నమ్మొద్దు. గతంలో కూడా చాలామంది సిపిఎం వీళ్ళందరూ మొత్తుకుంటూనే ఉన్నారు. అమెరికోడు మంచోడు కాదు, అమెరికోడు మంచోడు కాదు అంటే నిజ స్వరూపం బయటపడుతున్నది. ఇప్పుడు ఏమంటున్నా 6,000 మంది విద్యార్థులను వెనక్కి పంపిండు. వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలు కూడా ప్రైవేట్లో పెట్టుకుంటే కూడా వాళ్ళని రిజెక్ట్ చేసి పంపిస్తున్నారు. అంటే స్వేచ్ఛ లేదు అక్కడ కూడా.
ఎవరు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఖాతాలలో పోస్ట్ కూడా చేసుకునే స్వేచ్ఛ లేదు. అక్కడికి వస్తే బానిసలాగానే ఉండాలన్న ఉద్దేశం. సర్వేలతోనే సరే గ్రౌండ్కు వెళ్ళేది ఎప్పుడు? డివిజన్ల ఇన్ఛార్జ్ల నియామకం పెండింగ్. నియోజకవర్గానికి మాత్రం 2 ఎమ్మెల్సీలకు బాధ్యతలు. కేవలం మాగంటి సంస్మరణ సభతోనే టికెట్ కోసం మాగంటి కుటుంబం పోరు. గోపీనాథ్ సోదరుడు సైతం ఆశిస్తున్నట్లు ప్రచారం. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న గులాబీ అధిష్టానం. అయిపోయా, జూబ్లీహిల్స్ గెలవరు అని వాళ్ళకి ఆ విషయం తెలిసి కూడా ఏం చేస్తారు? ఇక మందిని పెట్టి మళ్ళా ఖర్చు పెట్టి ఎందుకు డబ్బులు వృధా చేసుకోవడం అని చెప్పేసి సైలెంట్ అయిపోయింది. ఎక్కడ కూడా డివిజన్ల ఇన్ఛార్జీలు లేరు, ఏం లేరు, సైలెంట్గా కూర్చోరు. ఇప్పుడు దమ్ముంటే సరే సానుభూతి ఓట్లు మాగంటి గోపీనాథ్ మీద ఉన్న ప్రేమ ఉన్నోళ్ళు కూడా బీఆర్ఎస్ కోట్లేరు. బీఆర్ఎస్ తరఫున ఎవరు నిలబడ్డా వాళ్ళ కోట్లేరు. ఎందుకంటే బీఆర్ఎస్ చేసిన అరాచకాలు అట్లా ఉండే. ఎంతసేపటికి ఏ ఎమ్మెల్యే అయినా చేతులు కట్టుకొని నిలబడాలి వాళ్ళ దగ్గర. గసంటోళ్ళకు ఓట్లు వేస్తారు ఎవరన్నా? వెయ్యరు. వాళ్ళకు కూడా అర్థమైపోయింది, క్లియర్గా అర్థమైపోయింది. ఎంత ప్రయత్నం చేసినా జూబ్లీహిల్స్లో గెలవము, వాళ్ళ రిపోర్ట్ వాళ్ళకు ఉన్నది. అయినా ఇక మనం కొట్లాడి కూడా వేస్ట్, మేము వదిలేసినాం సీటుని అని చెప్తారు లాస్ట్కు. మేము పట్టించుకోలేక ఆయనే లేనప్పుడు ఇక మాకు ఆ సీట్ ఎందుకని మేము వదిలేసినాం అని చెప్పేసి చెప్పుకుంటారు అంతే. ఖచ్చితంగా ఆ సీటు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది, గుర్తుపెట్టుకోరు. బియ్యం మింగేసిన మిల్లర్లు. రంగారెడ్డి జిల్లా తనిఖీల్లో వెలుగులోకి. ఒక మిల్లులో 7.10 కోట్ల ధాన్యం పక్కదారి. 2 ఏళ్లు దాటినా బియ్యం ఇవ్వని వైనం. కేసు నమోదు. నెక్స్ట్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద సేకరించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మీ మిల్లర్లకు అప్పగిస్తుంది. మిల్లర్ల దగ్గర దఫాల వారీగా బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ 2022-23 రబీ సీజన్లో పండించిన ధాన్యం మిల్లర్లకు అప్పచెప్పగా ప్రభుత్వానికి అప్పచెప్పాల్సిన బియ్యం ఇవ్వడంలో ఇంకా జాప్యం. ఫస్ట్ వీళ్ళని నిల్వ చేసే దొంగలను తీసుకుపోయి లోపలేయాలి ఫస్ట్. ఎక్కడికక్కడ. బండ్లగూడలో విషాదం. గణేష్ విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంట్ షాక్. 2 యువకుల మృతి. ఒకరు పరిస్థితి విషయం. బాగంబర్పేటలోనూ మరో యువకుడి మరణం. రామంతపూర్ విషాదంపై హెచ్ఆర్సీ సీరియస్. కేబుల్ వైర్లను తొలగించండి. అనుమతులు లేకుండా కనెక్షన్లు ఏర్పాటు చేసుకుంటే కఠిన చర్యలు. హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ పనులు వేగవంతం. అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కేబుల్ వైర్లు నిజంగా విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ 6 ఫీట్ల ఇట్లా ఈ రకంగా దనాదాని. ఈ మెయిన్ ఏంటంటే ఈ ఇంటర్నెట్, స్టార్ కేబుల్ వీళ్ళు రకరకాల వైర్లుగా తలిగించుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. కనీసం దానికి ఒక పద్ధతి పాడు ఒక హైట్లో పెడతాము, ఎవరికి తలగకుండా అన్న ఆలోచన కూడా ఉండదు. మొత్తం కట్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, కేసులు కూడా పెట్టాలి వాళ్ళ మీద. ఎందుకంటే వాళ్ళ వల్లనే కదా ఈ అంతా. ఇప్పుడు ఆ వైర్ అనుకోవాలన్నా ఏ వైర్ అనుకోవాలన్నా తెలియకనే ఈ ఇన్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోరు ఫస్ట్. అయినా కానీ ఇంటర్నెట్లు కూడా వైర్లెస్ సేవలు వచ్చినాయి. వైర్లెస్ సేవలు వినియోగించుకుంటే బెస్ట్. చాట్ జీపీటీ 399 అందుబాటులోకి. సరికొత్త ప్లాన్. ప్రీ టూల్స్ కన్నా 10 రెట్లు ఎక్కువ వినియోగించే అవకాశం. భారత యూజర్ల కోసం ప్రత్యేకంగా ఓపెన్ ఆఫర్. ఇప్పుడు ఫోన్లోనే రీఛార్జ్ చేసుకోవాలంటే దమ్ అవుతుంది. మళ్ళీ ఈ చాట్ జీపీటీకి రీఛార్జు, దీనికి రీఛార్జు. ఎంతసేపటికి ప్రజలని మొత్తం గట్టిగా పిండడానికి తయారయ్యారు. ఈయన మాట్లాడుతున్న ఏంది? ముందు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించండి ప్రధాని. ఏందో ఈ వార్త చూద్దాము. గత ఏడాది దీపావళి నాటికి కొన్ని వస్తువులపై జీఎస్టీని తగ్గిస్తామని ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. రేపు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుండగా తాజాగా కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. ధరల తగ్గింపుపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ముందు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మాట మాట్లాడుతందుకు కొంచెమన్నా సిగ్గు బుద్ధి ఏమన్నా ఉండాలి. గతంలో కేంద్ర ప్రభుత్వం అందరికీ సుంకం తగ్గించింది. అన్ని రాష్ట్రాలు తగ్గించినాయి. 10 రూపాయలు తగ్గించినాయి డీజిల్ పెట్రోల్ మీద. అప్పుడు మీరేం చేశారు? రుబాబుగా మీడియా వాళ్ళు అడిగితే మేము తగ్గాం అని చెప్పి మాట్లాడారు. మళ్ళీ ఈ మాట మాట్లాడతాం జర్రానన్న సిగ్గు లజ్జ ఏమన్నా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం తగ్గించింది, రాష్ట్రాలు కూడా తగ్గించుకోవాలని చెప్తే మీరు తగ్గియలే. మళ్ళీ మీరు మాట్లాడతారు పెట్రోల్ డీజిల్. దీనికి మీకు ఎలాంటి మాట్లాడడానికి కూడా మీకు నైతిక హక్కు కూడా లేదు. మీ పని అయిపోయింది. ఈ మాట మాట్లాడతారా? మీరు తగ్గించిర్రా? కేంద్రం తగ్గించినాక ఆటోమేటిక్ తగ్గాల్సింది మీరు తగ్గలే. ఇంకా మధ్యాహ్నం మద్యం మీద కూడా విపరీతంగా పెంచుకుంటూ పోయారు. కరోనా టైంలో విపరీతంగా పెంచారు. దాని తర్వాత కూడా రౌండ్ ఫిగర్ అవుతుందని పెంచారు. మళ్ళీ తర్వాత పెంచారు. మీ పీరియడ్లో పెరిగినంత మద్యం మీద రేట్లు ఎన్నడూ పెరగలే. మద్యం ప్రియులను మొత్తం వాళ్ళ మత్తు వదిలేదాకా పెంచారు రేట్లు. అటువంటి వాళ్ళు మీరు మళ్ళా రేట్ల గురించి మాట్లాడుతున్నారు అంటే కొంచెమన్నా సిగ్గు అనిపించాలి మీకు మాట్లాడుతందుకు.